హాయ్ అండి. అందరికీ నమస్కారం. రమీ జ్యోతి ఛానల్‌కి స్వాగతం. అఖిలకీల సెకండ్ సీజన్ నందిని 147వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. కష్ట సమయంలో భుజం తట్టి నేనున్నాను తల్లి అని మా నాన్న లేడే అని బాధ అనిపించింది. అంతకు మించి నీపై నాకేమీ కోపం లేదు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. ఇక బాధపడింది చాలు. నీకు ఇక ఆ అవకాశం లేదు. త్వరగా తిను. మనం ఒక నిమిషం కూడా ఇక్కడ నిలబడొద్దు. వెళ్ళిపోదాం అని పక్కన పెట్టిన ప్లేట్ని తండ్రి చేతికిచ్చింది అమల. త్వరగా తినేశాడు బాలయ్య. కట్టుబట్టలతో అమల చేయి పట్టుకుని అమల వెనకే నడిచాడు. ముందు డ్రైవింగ్ సీట్లో అమర్ కూర్చుంటే పక్కన మోహన్, వెనక అమల ఇంకా బాలయ్య కూర్చున్నారు. కార్ని ముందుకు పోనిచ్చాడు అమర్. అమల ఆలోచనలు 6 నెలల క్రితానికి వెళ్ళాయి. అచలకీల కంపెనీలో వాళ్ళు ఉంటున్న మెయిన్ బ్రాంచ్లో ఒకళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు ఉంటే బాగుంటుందని అనుకుంది అమల. దానికోసం జనరల్ మేనేజర్ పోస్ట్ని ఎవరైనా బాగా చదువుకుని అనుభవం ఉన్న వాళ్లకు ఇవ్వాలని అనుకుని పేపర్లో యాడ్ ఇచ్చారు. చాలామంది వారి అప్లికేషన్లని పంపించారు. అందులో అమర్ అని పేరు ఉన్న అప్లికేషన్ బాగా ఆకర్షించింది అమలను. కారణం, అమర్ అన్న పేరు ఒకటి అయితే ఇంకొకటి అతడి చదువు, అతడి అనుభవం. అంత అనుభవం ఉన్న అతను ఆ కంపెనీ వదిలి ఇక్కడికి ఎందుకు రావాలనుకుంటున్నాడో మోహన్ని కనుక్కోమని చెప్పింది అమల. నాకు తెలుసు అమల, అతడు చెప్పాడు నాకు. వాళ్ళది ఇదే ఊరట. కన్న వాళ్ళని ఉన్న ఊరిని వదిలిపెట్టి ఎక్కడో ఉద్యోగం చేయడం ఎందుకు అని తిరిగి ఇక్కడికి వచ్చేయాలి అనుకుంటున్నాడట అని చెప్పాడు మోహన్ అమలతో. అలాంటప్పుడు చాలా కంపెనీలు ఉన్నాయి కదా, ఇక్కడే ఎందుకు అని సందేహం వ్యక్తం చేసింది అమల. ఆడవాళ్లలో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ, ఎలాంటి కల్తీ లేకుండా నాణ్యమైన పాలను అందిస్తూ ఎన్నో ఊర్లలో విస్తరించుకుపోయిన ఈ కంపెనీ ఇంకా బాగా ఎదుగుతుందని, అందులో తన పాత్ర కూడా ఉండాలని అనుకుంటున్నాను అని చెప్పాడు అని మోహన్ చెప్పాడు అమలకు. నమ్మొచ్చా మోహన్ అని అడిగింది అమల. తప్పకుండా నమ్మొచ్చు అమల, అతని కళ్ళల్లో నిజాయితీని చూశాను నేను అని అన్నాడు మోహన్. అలా అమర్ని చూడకుండానే అతనికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేసింది అమల. మరుసటి రోజు అపాయింట్మెంట్ ఆర్డర్తో వచ్చి అమలను కలిశాడు అమర్. అమర్ని చూడగానే నోట మాట రాలేదు అమలకు. అమర్ అన్న పేరున్నవాడు అనుకుంది, కానీ నిజంగానే అమర్ వచ్చి తన ఎదురుగా నిలబడతాడు అనుకోలేదు. ఎలా స్పందించాలో, ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు అమలకు. బాగున్నావా అమల అన్న అమర్ మాటలకు తల ఊపి అక్కడ ఇక ఒక క్షణం కూడా ఉండకుండా, మోహన్, నాకు ఈరోజు తలనొప్పిగా ఉంది, నువ్వే అన్నీ చూసుకో అంటూ వెళ్ళిపోయింది ఇంటికి అమల. ఒకే దగ్గర పని చేస్తున్నారని కానీ అమర్తో నేరుగా మాట్లాడలేకపోయేది. కానీ అమర్ చూపుల్లో ఎలాంటి తేడా లేదని మాత్రం గమనించింది. అమర్కి ఏదైనా పని చెప్పాలన్నా కూడా మోహన్ ద్వారానే చెప్పేది. అమర్ తనకు బాగా గుర్తుకు వచ్చినా, తన మనసు బాగోలేకపోయినా వెంటనే ఆఫీస్కి వచ్చి అమర్ మొహాన్ని చూస్తే గాని తన మనసు కుదుట పడేది కాదు. అమలతో మాట్లాడాలని అమర్ ప్రయత్నించడం, కానీ అమల మాత్రం అవకాశం ఇవ్వకపోవడం అన్నీ గమనించిన మోహన్ ఒకరోజు అమర్ని నిలదీసి అడిగాడు. నేను ఇక్కడికి వచ్చిందే అమల కోసం. నేను తన చిన్ననాటి స్నేహితుడిని మాత్రమే కాదు, తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన భగ్న ప్రేమికుణ్ణి. అమల భర్తతో విడిపోయింది అని తెలిసిన నాటికి సరిగా నా చదువు కూడా పూర్తవలేదు.
తను భర్తతో సంతోషంగా ఉంది అనుకుంటే నేను మర్చిపోయి వేరే పెళ్లి చేసుకునేవాడిని. కానీ ఒంటరిగా ఉంటుంది అని తెలిసాక నేను వేరే పెళ్లి ఎలా చేసుకుంటాను? అమల దగ్గరికి ఎలా చేరుకోవాలా అని ఆలోచిస్తున్న సమయంలో మీ యాడ్ చూసి ఎలాగైనా ఆ జాబ్ నాకే రావాలని కొన్ని అబద్ధాలు చెప్పా నీకు. ఇక్కడికి నేను రావడానికి కారణం కేవలం అమల మాత్రమే. నేను అమలను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అన్నాడు అమర్. మోహన్‌కి అమలకు ఒక తోడ దొరుకుతుందని సంతోషించాలో, లేదంటే ఇలాంటి విషయాలలో అమల చాలా కఠినంగా ఉంటుందని, ఒప్పుకోదని బాధపడాలో అర్థం కాలేదు. అలా అమర్, అమల ఆఫీస్‌లోనే ఉంటూ ఉన్నాడు. అరుణ ఈరోజు ఊళ్ళోకి అడుగుపెట్టగానే అరుణను చూసిన అమర్ స్నేహితుడు వాళ్ళనే అనుసరించాడు. మనమ్మ గోలగోల చేయడం, వాళ్ళని మనోజ్ అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడం అంతా చూసి అమర్‌కి విషయం అంతా ఫోన్‌లో చేరవేశాడు. అమర్ దగ్గర అమల ఫోన్ నెంబర్ లేదు. అమల ఆఫీస్‌కి రాలేదు. కానీ విషయం చాలా అర్జెంట్ కాబట్టి మోహన్ని తీసుకొని అమల ఇంటికి బయలుదేరాడు అమర్. విషయం మొత్తం అమలకు చెప్పడంతో వెంటనే అమల కూడా వారిద్దరితో పాటు బయలుదేరి ఇలా ఇక్కడికి వచ్చారు. పోలీస్ స్టేషన్‌కి వెళ్తే పోలీసులు ఏం మాట్లాడతారో తెలుసు కాబట్టి ముందుగా మనెమ్మ నుండి ఎలాంటి కంప్లైంట్ లేకుండా చేస్తే అప్పుడు పోలీసులు ఏమీ చేయలేరు అని అనుకున్న అమల నేరుగా మనమ్మ దగ్గరికి వెళ్ళింది. అలా విషయం మొత్తం గుర్తు తెచ్చుకుంది అమల. ఆ లోపల కార్ వెళ్ళి పోలీస్ స్టేషన్ ముందు ఆగింది. నాన్నా, నువ్వు కారులోనే ఉండు, నేను చెల్లి వాళ్ళని తీసుకుని వస్తాను అని బాలయ్యకు చెప్పి కార్ దిగింది అమల. మోహన్, అమర్ కూడా అమల వెనకే దిగారు. చీర చెంగుని వెనక నుండి ముందుకు చేతిలోకి తీసుకుని హుందాగా అమల నడుస్తూ ఉంటే అమల పక్కనే అమర్ కూడా నడుస్తూ ఉన్నాడు. వారికి కొంచెం 2 అడుగుల వెనక దూరంలో మోహన్ వస్తూ ఉన్నాడు. ఎదురుగా కూర్చున్న అరుణ, నందిని, రవి తల పైకి ఎత్తి వాళ్ళను చూశారు. ఫోటో చూడడంతో వెంటనే గుర్తుపట్టింది నందిని అమర్ని. తల్లి వస్తుందని ఊహించింది, కానీ తల్లితో పాటు అమర్ కూడా రావడం అసలు ఊహించని విషయం. తను ఎవరి కోసమైతే వెతుక్కుంటూ వచ్చిందో వాళ్ళు తల్లి పక్కనే ఉండడం చూసి షాక్తో చూస్తూ ఉండిపోయింది నందిని. వాళ్ళు అలా నడిచి వస్తూ ఉంటే సీతారాములు పక్కనే లక్ష్మణుడు కూడా కలిసి వస్తున్నట్లుగా అనిపించింది నందినికి. అమలను చూసిన అరుణకు ఇప్పుడు అక్క అడిగితే ఏం చెప్పాలో అర్థం కాలేదు. అసలు అమర్ అమలతో ఎలా ఉన్నాడో కూడా అర్థం కాలేదు. లోపలికి వచ్చిన అమల ఒక క్షణం పాటు నందిని, అరుణ, రవిలను చూసి పక్కనే కూర్చున్న మనోజ్ టేబుల్ ఎదురుగా వెళ్ళి కుర్చీలో కూర్చుంది అమల వెనకే. అక్కడే ఆగిపోయారు అమర్ ఇంకా మోహన్. కాలు మీద కాలు వేసుకుని నిర్లక్ష్యంగా కూర్చున్న మనోజ్ అమలను చూస్తూ, ఏదైనా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారా? అక్కడ రైటర్ ఉంటాడు, అక్కడికి వెళ్ళి రాయించండి అని అన్నాడు. మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను, గమనించగలరు. 148వ భాగంలోకి వెళ్దామా? నిజానికి నేను కంప్లైంట్ ఇవ్వడానికే వచ్చాను. పని మీద ఈ ఊరికే బయలుదేరిన నా కూతురు, చెల్లెలు ఇంకా మరిది గారు ఉదయం నుండి కాంటాక్ట్లో లేకుండా పోయారు. చాలాసార్లు ఫోన్ చేసి ఎక్కడికి వెళ్ళారో అర్థం కాక, ముగ్గురు ఒకేసారి ఫోన్ ఎందుకు తీయడం లేదో తెలియక నేరుగా ఈ ఊరికి వచ్చాను. వాళ్ళ ఆచూకీ తెలియకపోవడంతో మీకు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను అని అంది అమల. అమల అలా అనడంతో నందిని వాళ్ళ వైపు చూశాడు మనోజ్. అర్థమైంది మనోజ్కి అమల దేనికోసం వచ్చిందో. మరింకేం, వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అని అన్నాడు మనోజ్.
ఇచ్చేదాన్ని. కానీ ఎక్కడికి వెళ్లారో కనిపించని నా వాళ్ళు ఇక్కడే కనిపించడంతో ఇక కంప్లెయింట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అని అంది అమల నిర్లక్ష్యంగా మాట్లాడుతూ. ఓహో! అంటే వీళ్ళు మీ వాళ్ళే అన్నమాట అన్నాడు మనోజ్. మా వాళ్ళే. ఇక్కడ ఎందుకు ఉన్నారో తెలుసుకోవచ్చా? అని అంది అమల. వాళ్ళు ఏ పని మీద వచ్చారో, ఎవరి కోసమైతే వచ్చారో వాళ్ళు కనిపించకుండా పోయి నెల దాటిపోయింది. నిందితులు ఎవరో అర్థం కాక మేమున్న సమయంలో వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టుగా వీళ్ళే వచ్చి మా చేతికి చిక్కారు అని అన్నాడు మనోజ్. కనిపించకుండా పోయిన వాళ్ళు ఎవరో, ఆ కథా కమీషు ఏంటో కొంచెం వివరంగా చెప్తారా? అని అంది అమల. ఏమీ తెలియనట్టు మాట్లాడకండి. మీరంతా కలిసి నవీన్ని మాయం చేసినట్లుగా తెలుసు మాకు అంటూ చేతులు ముందుకు పెట్టి టేబుల్ ముందుకు వస్తూ అన్నాడు మనోజ్. అలా అనడానికి మీ దగ్గర సాక్ష్యాలు ఏమున్నాయి? అంది అమల. సాక్ష్యాలు కాదు, నేరుగా ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళ తల్లి కంప్లైంట్ ఇచ్చింది అన్నాడు మనోజ్. కంప్లైంట్ ఎప్పుడిచ్చింది? అడిగింది అమల. 4 రోజుల క్రితమే ఇచ్చింది అన్నాడు మనోజ్. ఏది కంప్లైంట్ చూపిస్తారా? అని అమల అనగానే బయటకు వెళ్ళిన కానిస్టేబుల్ కోసం చూస్తూ ఉన్నాడు మనోజ్. అప్పుడే ఆ కానిస్టేబుల్ లోపలికి వచ్చాడు. అదిగోండి మా కానిస్టేబుల్ వస్తున్నాడు, అతని దగ్గర ఉంది అంటూ కానిస్టేబుల్ వైపు చూస్తూ, ఎంతసేపు బయటికి వెళ్ళేది? నీకోసమే చూస్తున్నా. నేను నీకు ఇచ్చిన కంప్లైంట్ పేపర్స్ ఏవి? అని అడిగాడు మనోజ్. అతను ఏం చెప్పాలో తెలియక ఎస్ఐ వైపు, అమల వైపు మార్చి మార్చి చూస్తూ ఉన్నాడు. అడుగుతుంటే అలా వెర్రి చూపులు చూస్తావేంటి? ఇందాక నీకు ఇచ్చాను కదా అని గద్దించాడు మనోజ్. ఇంకెక్కడి పేపర్స్ సార్, అవి మీ పిన్ని చంపేశారు అని అన్నాడు కానిస్టేబుల్. అదేంటి, చింపడమేంటి అంటూ ఆశ్చర్యంగా చూశాడు మనోజ్. ఒకటి అర్థం కావట్లేదు ఎస్ఐ గారు. ఒకసారి కంప్లైంట్ ఇచ్చాక అది మీ దగ్గర ఉండాలి కానీ ఆవిడ దగ్గరికి ఎందుకు వెళ్ళింది? ఆవిడ ఎందుకు చింపింది? ఇవన్నీ చూస్తుంటే ఏవో డ్రామాలులాగా అనిపిస్తున్నాయి. పిన్ని అంటున్నారు అంటే మీరు ఆవిడ అక్క కొడుకా? అంటే కావాలనే పర్సనల్గా తీసుకొని ఆమె కుటుంబంలో కోపం పెట్టుకున్న వాళ్ళని కావాలని ఇరికిస్తున్నారన్నమాట అని అంది అమల. ఇరికించడం కాదు, ఆవిడ నిజంగానే కంప్లైంట్ ఇచ్చింది అన్నాడు మనోజ్. ఇస్తే పేపర్స్ ఎక్కడా? అడిగింది అమల. ఏం చెప్పాలో తెలియక తటపటాయించాడు మనోజ్. ఒక్క నిమిషం అంటూ ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళాడు మనోజ్. మనెమ్మకు ఫోన్ చేశాడు. తుఫాను వచ్చి వెళ్ళిపోయినట్లుగా ప్రశాంతంగా కూర్చున్న మనెమ్మ ఫోన్ని చూస్తూనే ఇప్పుడు వీడికి ఏం చెప్పాలో అనుకొని ఫోన్ ఎత్తింది. ఏంటి పిన్ని ఇలా చేశావు? పేపర్స్ ఎందుకు చింపేశావు అని అడిగాడు మనోజ్. నవీన్ ఫోన్ చేశాడు, అందుకే ఇక కంప్లైంట్ ఎందుకని నేనే చింపేశాను చెప్పింది మనెమ్మ. ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అన్నాడు మనోజ్. ఏమో నాకు అంతగా గుర్తులేదు నీకు చెప్పాలని అంది మనెమ్మ. నువ్విలా తప్పించుకునే రకం అని తెలిసే వాడు కనిపించట్లేదు అని నువ్వు చెప్పినా కానీ నేను రిస్క్ తీసుకుని అంత దూరం వెళ్ళలేదు. వాళ్ళే ఇక్కడికి వచ్చారు, నా ప్లేస్ కదా అనుకొని నీకు సహాయం చేయాలని చూశాను చూడు. నాది బుద్ధి తక్కువ. ఇప్పుడు వాళ్ళ ముందు ఇరుక్కుపోయాను. ఇప్పుడు నేనేం చెప్పాలి అని అన్నాడు మనోజ్. ఏదో ఒకటి చెప్పు. వాళ్ళతో పెట్టుకోవడం అనవసరం. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అక్కడి నుండి పంపించేసే అని అంది మనెమ్మ. చేసిందంతా చేసి చచ్చు సలహాలు మళ్ళీ అంటూ ఫోన్ కట్ చేసి లోపలికి వచ్చాడు మనోజ్. గర్వం నిండిన కళ్ళతో చూస్తూ ఉంది అమల మనోజ్ వైపు. ఇప్పుడు ఏం చేస్తాడో అన్నట్లుగా. సారీ మేడం,
కంప్లైంట్ ఇచ్చిన ఆవిడ ప్లేట్ ఫిరాయించింది అని అన్నాడు మనోజ్ కోపంగా పైకి లేస్తూ. సారీ చెప్తే సరిపోతుందా? పోలీసులు అయినంత మాత్రాన మీ ఇష్టం వచ్చినట్లుగా చేస్తారా? అసలు ఏ కారణంతో ఎవరు కంప్లైంట్ ఇచ్చినందువల్ల ఇద్దరు ఆడవాళ్ళని తీసుకువచ్చి ఇన్ని గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు? కనీసం వాళ్ళని సంప్రదించే వీలు లేకుండా వాళ్ళ దగ్గర నుండి ఫోన్లు కూడా లాగేసుకోవడానికి వాళ్ళు ఏమైనా క్రిమినల్సా? మీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తే చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నారా? దీనికి నువ్వు మూల్యం చెల్లించాల్సిందే అని కోపంగా అంది అమల. మనోజ్కి లోపల భయంగా అనిపిస్తున్నా కూడా అదేమీ బయటపడకుండా, మీరు కోపంగా మాట్లాడినంత మాత్రాన నేను భయపడతాను అనుకుంటున్నారా? ఎలాంటి కారణాలు లేకుండా ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ఊరికి రావాల్సిన అవసరం ఏమీ వచ్చింది ఈ ముగ్గురికి? నెలలుగా నవీన్ కనపడకుండా పోవడం, సడన్గా వీళ్ళు ఊర్లోకి ఎంటర్ అవ్వడం రెండూ మ్యాచ్ అవుతున్నాయి కదా. అనుమానించకుండా నేను ఎలా ఉండాలి అని అన్నాడు మనోజ్. వాళ్ళు ఈ ఊరికి వచ్చిన కారణం వేరే అందే అమల. ఏంటా కారణం? దానికి రుజువులేంటి అని అడిగాడు మనోజ్. ఆలోచనలో పడింది అమల. స్టడీ కండక్ట్ కోసం వస్తామన్న వాళ్ళు మనమ్మ ఇంటి పక్కకి ఎందుకు వెళ్ళారు? ఒకవేళ తండ్రి కోసమే అయితే నేరుగా తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు తను నోరు తెరిచి ఏదైనా చెప్తే అది మనోజ్కి అనుకూలంగా మారిపోతుందా అని ఆలోచిస్తూ ఉండిపోయింది అమల. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి. వ్యక్తిగత కారణాల వల్ల, ఇంట్లో సమస్యల వల్ల ఇన్ని రోజులు ఇవ్వలేకపోయానండి. ఖాళీ అయ్యాను. ఈ రోజు నుండి ఖచ్చితంగా స్టోరీ వచ్చేస్తుంది. తప్పకుండా ప్రతిరోజు వినండి. కాస్త షేర్ చేసి ఛానల్ని పాపులర్ చేసేయండి.